ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున మీ యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ మాటలతో మిమ్మల్ని కట్టి పడేస్తుంది. ఆ స్త్రీ ఎవరు, ఏ విధంగా మాటలు? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మిమ్మల్ని కట్టి పడేస్తుంది. అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఈ రోజు వ్యక్తులకి కనిపిస్తున్నాయి. దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవారాధన చెయ్యాలి, వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నింటినీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరికి అనేది విజయం ఎల్లప్పటికీ సాధిస్తూ ఉంటారు. ఇక వీరు ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసి అనేక విజయాలను సాధించగలుగుతారు. ఇక వృషభ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ వృషభ రాశిలో వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనను కూడా కలిగి ఉంటారు. ఈ తపన కారణంగా సుఖ సంతోషానికి కూడా మీరు దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్ఠకు ఇక అనేది ఈ వ్యక్తులు ప్రాధాన్యతని ఇస్తారు. ఇక ఆర్థిక విషయంలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 22వ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు చూస్తే గనక ఒక స్త్రీ మాటలతో మిమ్మల్ని కట్టి పడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల సమయంలో బట్టి స్త్రీల విషయంలో ఒక జాగ్రత్త ఉండాలి. కొంతమంది మాటలతో అట్రాక్ట్ చేసి మిమ్మల్ని కొన్ని పెట్టుబడులకు పెట్టించడం, కొన్ని స్కీములు మిమ్మల్ని జాయిన్ చేయాలని ప్రయత్నం చేయడం, ఇటువంటి పనులు చేసే అవకాశాలు. ఏ పని చేసినా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలా ఉత్తమం అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళటం ద్వారా మీరు సుహృదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీరు తొందరపాటు నిర్ణయంతో తీసుకునే నిర్ణయాల కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, బయట స్త్రీ ఎవరైనా సరే మిమ్మల్ని మాటలతో కట్టిపడేస్తుంది. ఆర్థికపరమైన అంశంలో మీతో షూరిటీ సంతకాలు పెట్టియడం, కొన్ని హామీలు మీతో తీసుకోవడం, అలాగే కొన్ని పెట్టుబడులు మీతో పెట్టించి కొన్ని ఆన్లైన్ వ్యాపారాలతో మీతో పెట్టుబడి పెట్టించడం లాంటి పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం. ముఖ్యంగా వారి వలలో పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఆలోచించి 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపారం అనేది ఎవరైతే ఉన్నారో వారికి అనేటి మంచి లాభాలు రాబోతున్నాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో, డబ్బు ఎవరైనా అప్పుగా ఇచ్చి వాటిని పొందకపోవడం ఆలస్యం జరుగుతున్నట్లయితే గనక ఆ డబ్బులు తిరిగి పొందుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి.
వృషభ రాశి వారు విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజు మీకు ఉపాధ్యాయుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి కావచ్చు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు పోటీ ప్రశ్నలకు సిద్ధపడుతున్న వారైనా, అకాడమిక్ పరీక్షలకు సిద్ధపడుతున్న వారైనా సరే ఈ రోజు చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల కోసం, కెరియర్ కోసం యొక్క వివాహం ఆలోచించి ఒక శుభవార్తనైతే ఈ రోజు రిసీవ్ చేసుకుంటున్నారు. అలాగే వృషభ రాశి వారి ముందు నుంచి సంబంధం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు మీ యొక్క పెట్టుబడుల నుండి లాభం అనేది రాబోతుంది. ఇక మీరు అనేది ఈ రోజు వృషభ రాశి వారు ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీ యొక్క పెద్దల నుండి మీకు ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో ఎవరైనా సరే, ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, మీ యొక్క బంధువులు కానివ్వండి, అనారోగ్య సమస్యలకు అనేది వల్ల మీకు ఇబ్బంది కలుగుతున్నట్లయితే కనుక ఈ రోజు వారిని బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక వారికి అనేది మంచి మార్గం గోచరిస్తుంది. ఇక ఈ సంవత్సరం 2025 జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున వృషభ రాశి వ్యక్తులకు ఉండబోయేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి నిత్యం శివ దేవారాధన చేసుకోవాలి. శివనామస్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అలాగే శివసూత్రం పారాయణం చేయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు 11 సార్లు జపించండి. శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో మంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నది ఈ రోజు అనేది. ఇక వృషభ రాశి వారు 2025వ సంవత్సరం జూన్ 22 ఆదివారం రోజున వృషభ రాశి వ్యక్తులకు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, ఒక స్త్రీ మిమ్మల్ని ఏ విషయంలో మాటలతో కట్టిపడేసే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి దేవారాధన వీళ్ళకి మేలు చేస్తుంది, ఎటువంటి దేవతారాధన అనేది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబుదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.